విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు స్పర్శ్ హాస్పిస్ నుంచి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రోహిణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రోహిణి గారు నమస్తే అండి. నమస్కారం. నిజంగా ఈ ప్లేస్ చూసిన తర్వాత ఎంత మంచి సేవ చేస్తున్నారని అనిపించిందండి. హాస్పిస్ స్పర్శ్ మా అదృష్టం మాది. నిజంగా అందులోనూ మీరు ఫారెన్లో మీరు వైద్య సేవలు అందించి మళ్ళీ మీరు వాలంటరీగా ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడే ఉండిపోయారు అని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ గురించి విన్నప్పుడు నాకు తెలిసాయి, బట్ వ్యూవర్స్ కూడా చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. అంటే క్యాన్సర్ కావచ్చు, కొన్ని దీర్ఘకాలిక రోగాలను విన్నాను. ఎవరైతే బాధపడుతున్నారో ఇంకా ట్రీట్మెంట్ లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ చివరి నిమిషంలో సేవలు అందిస్తారు. ఎస్ డాక్టర్ గారు, ఫస్ట్ అసలు ఈ స్పర్శ్ హాస్పిస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఏమైనా పర్టికులర్గా ఒక రీజన్ ఉందా అండి? మీకు కొంచెం బ్రీఫ్గా ఈ స్పర్శ ఎప్పుడు మొదలైంది చెప్తాను. షూర్ అండి. 2011లో రోటరీ బంజారా వాళ్ళు ఒక వెంచర్ లాగా చేశారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. సో అప్పుడు ఏంటంటే రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఒక చిన్న ఇల్లు మేము రెంట్కి తీసుకొని ఉండేవాళ్ళం. ఒక పేషెంట్తో స్టార్ట్ అయింది స్పర్శ. సో ఇలా విస్తరించేసి పెద్ద ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది. ఓ మై గాడ్. స్పర్శ పేరు కూడా దీని సేవలకు తగినట్టు పెట్టారు. స్పర్శ అంటే టచ్. అట్లా వీళ్ళు ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఈ క్యాన్సర్తో కానీ దీర్ఘ రోగాలతో బాధపడుతా ఏ రకమైన ట్రీట్మెంట్ లేనన్నప్పుడు మా దగ్గరికి వస్తే టచ్ ట్రీట్మెంట్ అనమాట. వెదర్ మెడిసిన్స్ కానీ, ఎమోషనల్గా కానీ, తర్వాత స్పిరిచువల్గా కానీ ఏ రకమైన సపోర్ట్ కావాలో అవి అందిస్తామన్నమాట. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి క్రైటీరియా అంటూ ఏం పెద్ద లేదు. ముఖ్యంగా మేము క్యాన్సర్ పేషెంట్స్ని తీసుకుంటాము స్టేజ్ 4 ఉండి ఇంకేమీ ట్రీట్మెంట్స్ లేవు అన్నప్పుడు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఇంటికి వెళ్ళి సఫర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేము మా దగ్గర తీసుకొచ్చుకొని వాళ్ళ సిమ్టమ్స్కి నివారణకి మెడిసిన్స్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి అన్ని సేవలు చేస్తామా. ఇక ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏ రకమైన ఫైనాన్షియల్ బర్డన్ లేదు. అంటే ఉచితంగానే అంతా ఉచితం. హాస్పిటల్లో ఉండడము, ఫుడ్డు, అటెండర్కి ఫుడ్డు, మెడిసిన్స్ అన్నీ ఉచితంగా ఇస్తాం. కానీ నిజంగా చాలా గ్రేట్ అమ్మా. ఒక్కరితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమందికి మీరు వైద్య సేవలు అందించారు? ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? ఇది 2011లో స్టార్ట్ చేశారు. 2011 అంటే అలా పెరిగే ఉంది. 13 years గ్రాడ్యువల్గా ఎక్కువైంది. డిమాండ్ ఎక్కువ ఉంది. ఇట్లా సంస్థల అవసరం చాలా ఉంది ఇండియాలో. ఎందుకంటే రెండే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, లేకపోతే ఆ నొప్పులతో వాళ్ళు ఇంట్లో బాధపడి చనిపోవడము, లేకపోతే ఐసీయూలో ఉండిపోతారు. ఫ్యామిలీతోటి కాంటాక్ట్ ఉండదు, ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ అయిపోయి ఆ ఒక్క క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉంటే మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ అది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో సోషో ఎకనామిక్ క్లాస్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోయి ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సో ఇలాంటి సంస్థ ఉంది కాబట్టి వాళ్ళకి మేము ఉన్నామంటూ సహాయం చేస్తున్నాం. ఇప్పటివరకు ఎంతమందికి అలా వైద్య సేవలు అందించారు స్పర్శ్ హాస్పిస్? ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5,500 to 6,000 పీపుల్ మా దగ్గర సేవలు తీసుకున్నారు. మేమేంటంటే డిఫరెంట్గా ఇస్తామమ్మా. ఇక్కడికి వచ్చి మా దగ్గర ఎంక్వైరీ చేసి యాజ్ అన్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేదంటే ఇన్ పేషెంట్ అడ్మిషన్స్ ఎవరైనా రెండు ఉన్నాయి మనకి, అవుట్ పేషెంట్ ఉంది, ఇన్ పేషెంట్ ఉంది. అది కాక హోమ్ కేర్ కూడా వెళ్తాము. మేము హోమ్ కేర్కి వెళ్ళి వాళ్ళని ఆల్మోస్ట్ 5 వ్యాన్స్ వెళ్తాయి డిఫరెంట్ జోన్స్కి. ఒక 2 డాక్టర్స్ వెళ్తారు, నర్సు, సోషల్ వర్కరు అందరు వెళ్తారు. అది కాకుండా ఇంకొక వ్యాను పర్సనల్ కేర్ కోసం వెళ్తాం. ఏ ప్రాంతాల వాళ్ళండి? అంటే ఇక్కడ వాళ్ళే లేకపోతే ఓన్లీ స్టేట్ అన్నా ఇలా ఏమైనా ఉంటుందండి? 30 to 40 miles రేడియస్లో వెళ్తాం. క్వైట్ చాలా దూరమే పోతారు వీళ్ళు. నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి 30 to 40 miles రేడియస్లో వెళ్తారు. ఒకవేళ అంతకంటే కొంచెం దూరం అయితే మేము అక్కడ లోకల్ డాక్టర్స్తో కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా సహాయం చేస్తాం. ప్రస్తుతం మేము వికారాబాద్ పోయాము. నిజామాబాద్లో కూడా ఇప్పుడు వాళ్ళ క్యాన్సర్ సెంటర్ ఉంది కదా, వాళ్ళ దగ్గర మేము క్లినిక్ కండక్ట్ చేస్తాం. అట్లా మేము అట్లా 4 మూలల, అంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్లో పెడితే అక్కడ వాళ్ళు రావడానికి వాళ్ళతోటి వాళ్ళ క్యాన్సర్ పేషెంట్స్కి పెయిన్ మేనేజ్మెంట్ అవి మేము చేస్తాం. యాక్చువల్లీ 4th stage అండ్ అడ్వాన్స్ స్టేజెస్ అని అంటే మేడం చాలా పెయిన్స్ ఉంటాయి, బాధ ఉంటుంది, ఇంకా హోప్స్ వదిలేసిన వాళ్ళే ఉంటారు చాలామంది కూడా. బట్ అలాంటి వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు మీరు? అలాంటి వాళ్ళకి ఆ టైంలో చనిపోతామనే భయం ఒకటి ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయినాక ఫ్యామిలీ ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, భర్త పోతే భార్య ఏమైపోతుంది, ఇవన్నీ చాలా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్. ఆ చనిపోయే వాళ్ళు ప్రశాంతంగా పోలేరు.
తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఏమైనా ముఖ్యమైనవి ఉంటాయనుకోండి, ఇంట్లో ఏమైనా ఇది చేసుకోవాలా, అది సెలబ్రేట్ చేసుకోవాలని మేము అరేంజ్ చేస్తాం ఇక్కడ. మేము వాళ్ళ బర్త్డేసు, యానివర్సరీసు, డిఫరెంట్ ఫెస్టివల్స్ పెర్ఫామ్ చేస్తాం ఇక్కడ. వాళ్ళకి అవకాశం ఏది కావాలంటే అది. ఒడుగు కూడా చేసాం మేము ఇక్కడ. ప్రీస్ట్ని పిల్లలంపించి ఒడుగు చేసాము. మరి ఈ మధ్యనే ఒక కపుల్ అనమాట, పెద్దవాళ్ళు, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 50 years 55 years అంటే చాలా గ్రాండ్గా మేము పెళ్ళికూతురు పక్క పెళ్ళికొడుకు పక్క ఉండి మేము వాళ్ళకి యానివర్సరీ కండక్ట్ చేసాం. ఆ తర్వాత 3 daysకి ఆయన పోయారు. అంతా వీడియో రికార్డ్ చేసి ఫ్యామిలీకి ఇచ్చాము. సో గ్రేట్ మెమరీస్ వాళ్ళకి. కొంతమంది అయితే అసలు కదలేని స్టేజ్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలా మేడం మరి? అలాంటి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, మెడిసిన్స్ బెడ్ సైడే ఇస్తాము. వాళ్ళకి ఒక అటెండర్ ఉంటారు మామూలుగా, కానీ ఫ్లోర్లో కూడా నర్సెస్ అన్ని పర్సనల్ కేర్ అవన్నీ తీసుకుంటారు. వాళ్ళకి ఏదైనా ఇష్టమైన ఫుడ్ కావాలంటే మేము స్పెషల్గా చేయించి పెడతాము. మేము చేయలేకపోతే బయట నుంచి తెచ్చి పెడతాం. మేము అందరం కూడా వండుకొచ్చి పెడతాం పేషెంట్స్కి, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే. హ్యాపీనెస్ ఇస్తున్నారు చాలా ఇది ఇక్కడ పనిచేసినందుకు మేము వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నామనే ఉద్దేశంతో ఎవరం పనిచేయమమ్మ. ఇక్కడ మేము పనిచేసేది మా సంతోషం కొరకు చేస్తాం, మాకు ఆపర్చునిటీ. ఎంతమంది ఉంటారు మేడం ఒకసారి? ఎంతమంది అడ్మిట్ అవుతారు? అంటే అవుట్ పేషెంట్ విభాగం ఉంది, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్కి ఎంతమందినైనా చూస్తామా, ఒక డాక్టర్ ఉంటారు. టైమింగ్ ఉంటుంది? ఆ టైమింగ్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ టిల్ 5 o'clock, ఒక్కసారి ఈవెన్ ఆఫ్టర్ దట్ కూడా వస్తారు. ఎవరిని వెనక్కి పంపించే పని లేదు. ఇన్ పేషెంట్స్ ఇట్ వేరీస్ మా. కొన్నిసార్లు మాకు చాలా డెత్స్ ఉంటాయి, అప్పుడు తక్కువ ఉంటారు. లేకపోతే ఆల్మోస్ట్ 40 patients వరకు టచ్ అయినాం ఇప్పటి వరకు. రకరకాల పరిస్థితులు చూస్తారు మీరు. డాక్టర్ అనగానే ఆ గుండె ధైర్యం ఖచ్చితంగా ఉంటుంది, అండ్ దాంతోపాటుగా సెన్సిటివ్గా కూడా ఉంటారు. కానీ ఇలా ఎవరైతే లాస్ట్ స్టేజ్లో వచ్చి ఉంటారో, అప్పటి వరకు అందరితో పాటు నవ్వుతూ ఉన్న పేషెంట్ సడన్గా చనిపోతే అప్పుడు ఎలా ఫీల్ అవుతారండి? మీకు ఏమనిపిస్తుంది? అలాంటివి ఎన్నో చూసుంటారు. బాగా నేను ఆంకాలజీలో పనిచేశానమ్మా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే లైఫ్ మన చేతుల్లో లేదు, డెస్టినీ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఉన్నంత టైంలో ఎట్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అని అర్థమైంది. తర్వాత నేను హాస్పిటల్స్లో కూడా చాలా సంవత్సరాలు పనిచేశాను. సో మేమేంటంటే బర్త్ డెత్ అని అట్లా పెట్టుకోకుండా ఎలా డిగ్నిటీగా పేషెంట్ని పంపించగలము, వాళ్ళకి కంఫర్ట్స్ ప్రొవైడ్ చేయగలమా అంటే మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నప్పుడు మేము కరెక్ట్గా చేసామనే సాటిస్ఫాక్షన్ మాకు ఉండాలి. సో ఆ ఉద్దేశంతో చేస్తాము. పోయినప్పుడు బాధ ఉంటుంది, ఏదో ఒక రకంగా హెల్ప్ చేసి ఇంకా లైఫ్ గోసాన్ కదా అట్లా అనమాట. వాళ్ళకి అప్పగించేస్తారండి ఇంకా బాడీ? మాకు ఇక్కడ ఫ్రీజర్స్ పెట్టాము ఇక్కడ బాడీస్ పెట్టుకోవడానికి. ఇంతకుముందు మేము చిన్న ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు మాకు అది ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మేము పేషెంట్స్ కోసమని 4 కాదు 5 ఉన్నాయి. సో మా పేషెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా అక్కడ పెట్టుకుంటాము. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ దూరంగా ఉంటారు, వాళ్ళు రావడానికి టైం పడితే మేము ఫ్రీగా పెట్టుకుంటాం ఆ బాడీస్. తర్వాత ఫ్యామిలీకి అప్పచెప్తాము. మేము వాళ్ళ ఫ్యూనరల్స్కి అటెండ్ అవుతాము. తర్వాత వాళ్ళకి 10వ రోజు అట్లా ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఎవరొకరు వెళ్తారు మా స్పర్శ నుంచి. ఆ పేషెంట్ ఫ్యామిలీని 1 year ఫాలో అవుతాం. ఎట్లా ఉన్నారని ఫోన్ కాల్స్ చేసి అప్పుడప్పుడు విజిట్ చేసి, వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు మధ్య మధ్యలో. కొంతమంది వాళ్ళ మదరు అట్లా ఉన్న మంచం చూడాలి, ఆ రూమ్ చూడాలి అనే సెంటిమెంట్స్తో వచ్చి కలిసిపోతారు. సో మాకు వాళ్ళతోటి టచ్ పోదు, అది కొంచెం ఫ్యామిలీ లాగా అయిపోతాం అందరం. అది సో మేము వి కాల్ అవర్ సెల్స్ స్పర్శ్ ఫ్యామిలీ. ఈ స్పర్శ్ ఫ్యామిలీ డాక్టర్స్ ఎంతమంది అండి మొత్తం? ఇప్పుడు మేము 6 డాక్టర్స్ ఉన్నాము. నేను వాలంటీర్ మా. ఇంకొక డాక్టర్ వివేకానంద్ గారు అని ఆయన కూడా వాలంటీరు. మేమిద్దరం రిటైర్ అయిపోయి మా టైం ఇలా స్పెండ్ చేస్తున్నాము. ఇంకా 4 ఫుల్ టైం డాక్టర్స్ ఉన్నారు. మొత్తం 6 members ఉన్నారు. 6 members. ఓకే, మిగతా స్టాఫ్ అంతా ఎంతమంది ఉంటారండి? స్టాఫ్ మొత్తం అంటే దాదాపు 60 to 63 people ఉన్నారు మా. అంటే డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నారు. నర్సెస్ అండర్ ట్రైనింగ్, తర్వాత నర్సింగ్ ఎయిడ్స్, క్లీనింగ్ పీపుల్, సో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ పేషెంట్స్ అడ్మిట్ అవ్వాలి అని అంటే ఏజ్ లిమిట్ ఉంటుందా మేడం? ఏజ్ లిమిట్ లేదు మా. మేము ఇప్పుడు పీడియాట్రిక్ కేసెస్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాము. సో పీడియాట్రిక్స్ కూడా తీసుకుంటున్నాము. ఐ థింక్ మాకు యంగెస్ట్ పేషెంట్ మేబీ 5 years ఐ థింక్, అంతే. అందుకంటే యంగర్ పేషెంట్ నాకు గుర్తులేదు. పాత స్పర్శలో ఒకసారి ఒక పాపని 18 months old బేబీని తీసుకొచ్చారు. అయితే మేము ఆ పాపకి ట్రాన్స్ఫ్యూషన్స్ కావాలంటే వేరే దగ్గర అరేంజ్ చేసి పంపించాం. చిన్నవాళ్ళు కూడా. ఏమనిపిస్తుందండి ఇంతమందిని ఇలా చూసి? లాస్ట్ స్టేజెస్లో ఉంటారు. ఇంకా చాలామంది, ఇంకొంతమందికి ఏంటంటే తక్కువ ఏజే ఉంటుంది, బిలో అంటే 30s 40sలో ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడి లాస్ట్ స్టేజెస్లో ఉండి ఇంకా చనిపోతున్నాం అన్నప్పుడు మీతో ఏం మాట్లాడతారు? అది పేషెంట్ ఒక డాక్టర్తో ఏం మాట్లాడతారు లాస్ట్? వాళ్ళ కన్సర్న్స్ చెప్తారు. మా ముఖ్యంగా ప్రశ్న ఏంటంటే నాకు ఎందుకు వచ్చింది అని అడుగుతారు.
ఆ ప్రశ్నకి జవాబు ఎవరికీ తెలియదు ఎందుకు వచ్చిందని. ఐ థింక్ డిఫరెంట్ రిలీజియస్ బిలీఫ్స్ని బట్టి మనం ప్రతి ఒక్కరం కోప్ చేస్తాము. తర్వాత వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది చాలా హెల్తీ వే ఆఫ్ లివింగ్ ఉంటారు, స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు, ఇవన్నీ మేము క్యాన్సర్ కాజింగ్ అని చెప్తాం. కానీ మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళకి అర్థం కాదు, మేము ఇంత బాగా ఉన్నాం మాకెందుకు వచ్చింది క్యాన్సర్ అని. సో లాట్ ఆఫ్ టైమ్స్ స్పిరిచువల్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది మేమేదో తప్పు చేసాము, కర్మ చేసుకున్నాము, అందువల్ల క్యాన్సర్ వచ్చిందని. సో దానికి కొంచెం కౌన్సిలింగ్, రీఅష్యూరెన్స్ ఇస్తాము. తర్వాత మీకేమన్నా లాస్ట్ విష్ ఉందేమన్నా, లాస్ట్ అని చెప్పము, మీకు ఏమైనా విషెస్ అన్ఫుల్ఫిల్డ్ కాకపోతే విల్ ట్రై టు డూ ఇట్ అని. సో వీ ట్రై టు గివ్ దెమ్ యాజ్ మచ్ కరేజ్ అండ్ సపోర్ట్. ట్రై టు వాళ్ళకి ఎట్లా అంటే డిగ్నిఫైడ్గా, పీస్ఫుల్గా. మా దగ్గర ఎవ్వరు డిస్ట్రెస్తో చనిపోరు. మా దగ్గర వెళ్ళే వాళ్ళందరూ చాలా కామ్గా, పీస్ఫుల్గా వెళ్తారు. ఫ్యామిలీస్ని బాగా ప్రిపేర్ చేస్తాము కాబట్టి ఇక్కడ పెద్దగా గొడవలు పెట్టి ఏడ్చేది అంతా ఏముండదు. ఇట్లా నార్మల్గా అడ్మిషన్ వస్తుంటుంది, ఒక సైడ్ అడ్మిషన్ చేస్తుంటారు, ఇంకో సైడ్ బాడీ తీసుకెళ్ళిపోతుంటారు. సో మాదొక చిన్న ప్రపంచం. ఆ ప్రపంచంలో చాలా రకాలు సో మూవీలాగా కనిపిస్తుంటాయి, డిఫరెంట్ సీన్స్. సో ఆల్ ఆఫ్ అస్ మా డ్యూటీస్ మేము పెర్ఫామ్ చేసుకుంటా, మేము వేరే వాళ్ళకి ఇంకేమైనా యూస్ఫుల్గా చూస్తామంతే. పిల్లలకి సంబంధించి కూడా ఒక విభాగం స్టార్ట్ చేసామని చెప్పారు కదా మ్యామ్, అంటే వాళ్ళ కోసమే సెపరేట్గా మంది అడ్మిట్ అవ్వచ్చు అని చెప్పి. అంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారండి? చిన్నపిల్లలు పాపం వాళ్ళకి ఏం తెలీదు, ఏమైందో వాళ్ళకి అర్థం కాదు. చాలా టఫ్ థింగ్ మా పీడియాట్రిక్స్. మేము తెలియకుండా ఎంత వద్దనుకున్న ఎమోషనల్ బాండింగ్ వచ్చేస్తుంది మనకి. కానీ పేరెంట్స్ తోటి ఎక్కువ ర్యాపౌట్ చేసుకుంటాం మేము. సో వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్గా ఇంట్లో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే డిఫరెంట్ డోనర్స్, డిఫరెంట్ పీపుల్ ఇన్ స్పర్శ్ ఇట్ సెల్ఫ్ హెల్ప్ చేస్తారు. సో వాళ్ళని ఎట్లా కొంచెం ప్రిపేర్ చేస్తాం అన్ని కేసెస్. పేషెంట్ మామూలుగా పిల్లలకి నువ్వు వెళ్తున్నావని మేము ఎప్పుడు చెప్పలేదు, అట్లీస్ట్ నేను చెప్పలేను. కాకపోతే వాళ్ళకి కావాల్సిన బొమ్మలు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఒకటి, నా కమ్యూనికేషన్ ఈజ్ త్రూ ఫుడ్. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తెప్పించి పెట్టడము, వాళ్ళకి అలాంటి సహాయం చేస్తాము. కానీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోతుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వితౌట్ టాకింగ్ కమ్యూనికేషను మెసేజెస్ వెళ్ళిపోతాయి వాళ్ళకి తెలుసు. వాళ్ళు దాని గురించి మాట్లాడరు. మమ్మల్ని ఎప్పుడు డైరెక్ట్గా నేను చనిపోతానని వాళ్ళు ఎప్పుడు అడగలేదు. వాళ్ళు మాకు ఎప్పుడు ఇట్లా గేమ్స్ అట్లాంటి ప్లే ఏరియా కూడా చూసాను నేను వాళ్ళకంటూ స్పెషల్గా. లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసాము, అది మేము వరల్డ్ ప్యాలియేటివ్ కేర్ డే నాడు పీడియాట్రిక్ యూనిట్ ఓపెన్ చేసాము. ఐ థింక్ ఈ హాస్పిటల్స్ వచ్చి ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్. ఈ పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏ రకమైన జబ్బు, ఎండ్ ఆఫ్ లైఫ్ ఉన్న వాళ్ళకి ఎన్ని రకాలుగా సహాయం చేయగలదంటే సొసైటీకి, ఇది అందరికీ రీచ్ అవుట్ అయ్యి ఇది చేసే ఫంక్షన్స్ అర్థమయ్యి ప్రతి ఒక్కరు వాడుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని సహాయం చేసే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు, డోనర్స్ అందరూ. ఎందుకంటే అందరి గోల్ ఏంటంటే సమాజంలో మన బాధ్యతని మనం నిర్వర్తించాలని. ఇదే మా ముఖ్యమైన ఉద్దేశము. ఇట్లా చేయాలని చూస్తున్నాము. వైద్యులుగా మీరు ఇప్పటివరకు ఎన్నో కేసెస్ చూసుంటారు, అంటే ప్రత్యేకించి మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు యాజ్ అ డాక్టర్గా ఏం చెప్తారండి? అంటే ఎందుకు అసలు ఈ క్యాన్సర్ అనేది వస్తుంది? నిజంగా అది అందరికీ వచ్చే క్వశ్చనే. ఎంత హెల్తీ లైఫ్ ఉన్నా, లేకపోతే ఒకవేళ ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన కానీ ఎందుకు ఒక పర్సన్కి ఇంత భయంకరమైన వ్యాధి అటాక్ అవుతుంది అని అంటే ఏం చెప్తారు? క్యాన్సర్ చాలామంది అడుగుతారమ్మా, క్యాన్సర్ ఒక్క కారణం వల్ల వస్తుందని చెప్పలేము. మన శరీరంలో నార్మల్ సెల్స్ డివైడ్ అవుతుంటాయి. అవి కొన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో కొంచెం ఎక్కువ మల్టిప్లై అయిపోయి నార్మల్ సెల్స్ ఇప్పుడు 2 నుంచి 4కి వెళ్ళాల్సింది 2 నుంచి 8కి వెళ్ళిపోతుంది షార్ట్ టైంలో. అప్పుడు ఆ సెల్స్ ఫంక్షన్ పోయి క్యాన్సర్ సెల్స్గా మారుతాయి. కామన్ కాజెస్ వచ్చి స్మోకింగ్, డ్రింకింగ్, తర్వాత ఇక్కడ కామన్ వచ్చి చూయింగ్ టొబాకో అమ్మ, ఈ గుట్కా వేసుకుంటారు కదా, వాళ్ళకి వచ్చే క్యాన్సరు, వాళ్ళకి 98% వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ ఫేస్లో వస్తుంది, బకల్ మ్యూకస్ అంటే ఈ ఏరియాలో వస్తుంది. అది వచ్చినాక మామూలుగా అది ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాదు. వచ్చేటప్పటికి వీళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పుడే అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. సో వాళ్ళకి అది క్యూర్ లేదు. ఇంకొకటి ఏంటంటే లేడీస్ ఇక్కడ ఎక్కువ చూసాను నేను, సర్విక్స్ క్యాన్సర్ ఎక్కువ కామన్ ఉంది. ఎందుకంటే ఎవరు ప్యాప్స్మీర్స్కి వెళ్ళరు. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది, ఆ అవేర్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంది. అది కానీ చిన్నప్పుడే పిల్లలకి 10-11 ఇయర్స్ అప్పుడు ఇస్తే సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. సో కొన్ని రిస్క్వి తగ్గించేసుకోవాలి. హెల్తీ ఫుడ్ తినాలి, డ్రింక్ చేయకూడదు, స్మోక్ చేయకూడదు, గుట్కా వేసుకోకూడదు. ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకోవాలి, హెల్త్ చెకప్. లేడీస్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, ఎదురొమ్ము పరీక్ష చేసుకోవాలి నెల నెల. ఈ ప్యాప్స్మియర్ ఇలాంటివి కానీ పాటిస్తే
క్యాన్సరు అర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. అర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే చాలా క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. అర్లీ కాకుండా లేట్ అయిపోయింది అనుకోండి, కీమో ఇచ్చినా రేడియేషన్ ఇచ్చినా దట్ ఓన్లీ ప్రొలాంగ్స్ ఫ్యూ మంత్స్. అది అంతవరకే ఉంటుంది. అంతవరకే. ముందు జాగ్రత్త అనేది మొదటి జాగ్రత్త. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఇక్కడ మనకి స్పర్శ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా ఎటువంటి క్యాన్సర్లు లాస్ట్ స్టేజ్లో ఉండి వస్తుంటారండి? మాకు ఎక్కువ హెడ్ అండ్ నెక్ వస్తున్నాయమ్మా. ఇది నోటిలో, తర్వాత సర్విక్స్ క్యాన్సర్ ఒకటి, బ్రెస్ట్ క్యాన్సరు, బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తున్నాం మేము ఎక్కువ, పేగు, పెద్ద పేగు, కోలన్ క్యాన్సరు, అన్ని వెరైటీస్ చూస్తున్నాం ఇక్కడ. కానీ నేను యూఎస్కి నాకు ఇక్కడ డిఫరెన్స్ ఏం పడుతుందంటే సర్విక్స్ క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది. రీజన్ అండి దానికి? అంటే వీళ్ళు కేర్ తీసుకోరు, ప్రివెన్షన్ ప్యాప్స్మియర్ చేసుకొని అది ముందు అర్లీ డయాగ్నోసిస్ లేదు. మాకు అక్కడ ప్రతి ఒక్కరూ చేయించుకుంటారు. తర్వాత బ్రెస్ట్ కూడా చాలా అడ్వాన్స్డ్ కేసెస్, మా దగ్గర అంత అడ్వాన్స్డ్ కేసెస్ ఉండవు, ఎందుకంటే రెగ్యులర్గా అందరు మ్యామోగ్రామ్ చేయించుకుంటారు కాబట్టి. అట్లా కంపల్సరీ అంటే విధిగా అందరూ చేసుకోవాలి. వాళ్ళ అవేర్నెస్ ఎక్కువ ఉంది అక్కడ, ఇక్కడ అవేర్నెస్ తక్కువ ఉంది. మీరు అలాంటి క్యాంప్స్ ఏమన్నా ఏర్పాటు చేస్తారా మ్యామ్? నేను చాలా చేశానమ్మా. నేను యూఎస్ నుంచి వచ్చినప్పుడు నేను మొత్తం ఆంధ్ర, తెలంగాణ అంతా తిరిగి నేను క్యాన్సర్ అవేర్నెస్ చేశాను. ఇప్పుడు నేను ఈ మధ్య క్యాన్సర్ అవేర్నెస్ అంటూ చేయలేదు, కానీ ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి పాలియేటివ్ కేర్, హాస్పిస్ అవేర్నెస్ చేస్తాం. సో ఏం చెప్తారు ఫైనల్గా స్పర్శ్ హాస్పిస్ గురించి? స్పర్శ హాస్పిస్ ఇదొక టెంపుల్ అమ్మ. ఇక్కడ మేము ఎవ్వరము వేరే పూజలు చేయము, పేషెంట్ సర్వీస్ ఈజ్ ద మెయిన్ గోల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి మనసులో బాధ, దిగులు, తర్వాత ఫిజికల్గా శారీరకంగా బాధలు అవన్నీ మేము టచ్ చేసి ట్రీట్ చేసుకుంటాము. మా అందరికీ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్. నేను రిటైర్ అయిపోయినాక ఎలా స్పెండ్ చేయాలనుకున్నా నాకు దేవుడు ఇలా నాకు చూపించాడు దారి. సో నాకు ఎవ్రీ మినిట్ నేను ఐ చెరిష్ వర్కింగ్. నిజంగా మీకు చేతులెత్తి దండం అయ్యో, పెడతానండి నేను. ఎందుకు అని అంటే సర్వీస్ చేసి ఇంకా రిటైర్ అవుదాం, ఫ్యామిలీలో ఉందామను, లేకపోతే మన కోసం మనం స్పెండ్ చేద్దామని ఆలోచిస్తారు, కానీ ఇంకా మీరు సేవ చేయాలి అనే ఆలోచనతో ఇలా వాలంటీర్గా రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, స్పర్శ్ హాస్పిస్. క్యాన్సర్తో బాధపడుతూ, లేకపోతే ఇంకా ఏమైనా దీర్ఘకాలిక రోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు, ఇంకా బతకడం కష్టం అని వైద్యులు ఎప్పుడైతే మీ హాస్పిటల్లో చూసినటువంటి డాక్టర్లు చెప్పేస్తారో, ఆ తర్వాత చాలామంది ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళు అలా చూస్తూ అప్పుడు చేసే ట్రీట్మెంట్ కూడా చేయకుండా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఒక దేవాలయంగా ఏర్పడింది. మానవ సేవే మాధవ సేవగా భావించి ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు స్పర్శ్ హాస్పిస్లో. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి వీళ్ళకి సంబంధించి, స్పర్శ్ హాస్పిస్ వెబ్సైట్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇలా పేషెంట్ ఉన్నారు, ఎప్పుడు అడ్మిట్ చేయాలని అడిగితే మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఉచితంగా ప్రతి ఒక్కటి కూడా వైద్య సదుపాయం చేస్తారు. అలాగే మందులు కావచ్చు, ఫుడ్ కానీ అన్నీ చాలా ఫ్రీగా ఇస్తారు. అండ్ మీకు ఇంకేమైనా కోరికలు ఉండిపోతే వాటన్నిటిని కూడా దగ్గరుండి మరి నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు స్పర్శ్ హాస్పిస్ వాళ్ళు. సో ఎవరికైతే అవసరం ఉందో మీకే కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయ్యి వెళ్ళి కలవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.